నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. ఈవీఎం విధ్వంసం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన మాత్రం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 6 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది. పోలింగ్ రోజున ఈసీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడిని హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశించింది. హౌస్ అరెస్ట్ నుంచి ఎమ్మెల్యే సోదరులు తప్పించుకున్నారు. అక్కడ నుంచి పాల్వాయ్ గేట్ వద్ద బూత్ లో ఈవీఎంను పగలగొట్టిన వీడియో బయటకు వచ్చింది. అక్కడ పోలింగ్ ఆఫీసర్ని, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ని ఈసీ సస్పెండ్ చేసింది. ఇక్కడే కొన్ని కొత్త సందేహాలు వస్తున్నాయి. రాష్ట్రంలో 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని ఈసీ చెప్పింది. కానీ పిన్నెల్లి వీడియో మాత్రమే బయటకు వచ్చింది. తమకు సంబంధం లేదని ఈసీ చేతులు దులుపుకుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కూటమి నుంచి రీపోలింగ్ డిమాండ్ అవకాశం వినిపించకపోవడం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. ఈవీఎం విధ్వంసం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన మాత్రం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 6 వరకు ఆయన అరెస్ట్ చేయవద్దని కోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే ఇదే నేపథ్యంలో ఆయన మాచర్లకు కూడా వెళ్ళవద్దని, కేవలం నర్సరావుపేటలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి ఆయన వెళ్ళొచ్చని, అది కూడా పోలింగ్ రోజు మాత్రమే వెళ్లాలంటూ స్పష్టం చేసింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చరిత్. థ్యాంక్ యూ విజయ్. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో అయితే పెద్ద హైడ్రామా నడిచింది. ఎంటైర్ సోషల్ మీడియా అంతా కూడా ఆయన మీద ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఆలస్యంగా వెలుగులో వచ్చినటువంటి ఘటన. అంటే ఇది ఈవీఎంలు ఏదైతే ఆయన ధ్వంసం చేసినటువంటి వీడియో ఎలా బయటకు వచ్చింది అంటే ఇది ప్రధానంగా చర్చించినటువంటి అంశం. అంటే ఈసీ అయితే దీని మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే విధులు నిర్వహించారో వారిని కూడా సస్పెండ్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాక్టివిటీస్ పై కూడా పెద్ద ఎత్తున పోలీసులుగా నిఘా ఉంచారు. ఆయన అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆయన సినీ పక్కీలో తప్పించుకున్నారు. ఆయన గన్మెన్ డ్రైవర్ అయితే అదుపులోకి తీసుకున్నారు, కానీ ఆయన మాత్రం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా 5వ తేదీ వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటన అంతా కూడా ఒకంత పెద్ద మీడియా ఫోకస్ కానీ ఎంటైర్ స్టేట్ ఫోకస్ అంతా కూడా పిన్నెల్లి పైనే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పరిణామం అంటే రాజ్యాంగ విరుద్ధంగా జరిగినటువంటి ఇలాంటి ఘటనల పట్ల అయితే పూర్తిగా కూడా అందరూ కొంత స్పృహ కలిగి ఉండాలంటూ కూడా ఆలోచించిన పరిస్థితి. ఇలాగే రాష్ట్రంలో మరికొన్ని నేతలకు కూడా పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలకైతే కోర్టు అయితే రిలీఫ్ ఇచ్చింది 5వ తేదీ వరకు. అయితే ఇది మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ గానే మనం చెప్పుకోవాలి. కానీ 5వ తారీఖు జరిగేటటువంటి ఆ డే ఎలా ఉండబోతుంది, దానిపై అయితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, కోర్టు నిర్ణయం ఏ రకంగా ఉందని దీనిపై అయితే మాత్రం ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ చరిత్.